అంగన్వాడీ వ్యవస్థ ఇది కాంగ్రెస్ పార్టీ మానసపత్రిక. 1975 అక్టోబర్ 2వ తారీఖున మహాత్మా గాంధీ జయంతి రోజు ఆనాటి ప్రధాని కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. పిల్లల్లో పోషకాహార లోపం తగ్గించడం, శిశు మరణాలు తగ్గించడం, పిల్లలకు పాఠశాల పూర్వ విద్య నేర్పించడం, వారికి టీకాలు వేయించడం, వారితో పాటు గర్భిణీ స్త్రీలకు బాలింతలకు ఆరోగ్య సంరక్షణ చూడడం, ఇటువంటి బహుముఖ కార్యక్రమాల కోసం ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అంగన్వాడీ వర్కర్సు, హెల్పర్సు బహుముఖ పాత్రలు పోషిస్తారు. ఒక తల్లిగా బిడ్డలను లాలిస్తారు, ఒక డాక్టర్గా, నర్సుగా వాళ్ళ ఆరోగ్య సంరక్షణ చూస్తారు, ఒక ఉపాధ్యాయురాలుగా వాళ్ళకు విద్యాబుద్ధులు నేర్పుతారు. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళ గౌరవ వేతనం చాలా చాలా తక్కువ. వర్కర్స్కేమో నెలకు 11,500 రూపాయలు, హెల్పర్స్కేమో 7,000 రూపాయలు. ఇది చాలా చాలా తక్కువ ఇప్పుడున్న పరిస్థితుల్లో. దీనికి తోడు వాళ్ళకు గ్రాట్యుటీ లేదు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. అందుకోసం కొన్ని డిమాండ్లతో వాళ్ళు రియలైజేషన్ చేయడం, నిన్న విజయవాడలో ధర్నా చేయడం జరిగింది. వారి డిమాండ్లు ఏమి? కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలి, 2 గ్రాట్యుటీ ఏర్పాటు చేయాలి, 3 మినీ సెంటర్స్ను మెయిన్ సెంటర్స్గా కన్వర్ట్ చేయాలి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అమలు చేయాలి, వారికి కూడా ఖాళీగా ఉన్న 164 సూపర్వైజర్ పోస్టు భర్తీ చేయాలి. ఇవి వాళ్ళ డిమాండ్. వాళ్ళ డిమాండ్లు చాలా న్యాయసమ్మతం, సహేతుకం, సమంజసం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ డిమాండ్లకు పూర్తి మద్దతు ఇస్తూ ఉంది. ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది.